స్వాగతం. ఈరోజు మనం మన చేతిలో ఉన్న కొన్ని గమనికలు, ముఖ్యంగా యుద్ధ భూమిపై యోధులు అని ఒక శ్లోకం ఉంది కదా! దాని ఆధారంగా కొన్ని విషయాలు కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. అంటే ఒక యుద్ధ రంగం, అక్కడ చేరిన వాళ్ళు, వాళ్ళ ఉద్దేశ్యాలేంటి, మరి ఒక ముఖ్యమైన వ్యక్తి పాత్ర, ఇవన్నీ ఈ మూలాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచి ప్రణాళిక. ఈ శ్లోకంలో ఒక వ్యక్తి, అతను యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న యోధులను చూడాలి అనుకుంటున్నాడు. ముఖ్యంగా ఒక నాయకుడి కోసం చేరిన వారనమాట. సరే, మరి ఈ యోధులు ఎవరు, ఎక్కడ చేరారు, ఆ వివరాలు కాస్త. అవును. ఆ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది. ఇది యుద్ధభూమి. అంటే యుద్ధం జరగబోయే చోటు. ఓ, యుద్ధభూమి. అవును. అక్కడ చేరిన వాళ్లని యోత్స్యమానాన్ అని, అంటే యుద్ధానికి రెడీ అయిన వాళ్ళు అని అర్థం. వాళ్ళక్కడ సమాగతాహ అంటే గుంపుగా కలిసికట్టుగా చేరారు. అలాగా. అంటే అది కేవలం ఖాళీ స్థలం కాదు, ఒక పెద్ద సంఘర్షణకు వేదికన్మాట, సిద్ధంగా ఉంది. మ్మ్. యుద్ధభూమి, యుద్ధానికి సిద్ధమైన యోధులు, ఆ చిత్రం స్పష్టంగానే ఉంది. అయితే వాళ్ళు కేవలం యుద్ధం కోసమే కాకుండా, అంటే ఒక నిర్దిష్ట వ్యక్తి కోసం అక్కడున్నారని మూలం అంటోంది కదా. అవునవును. ఎవరతను, వారి అక్కడ ఉండటం వెనుక ఆ ఉద్దేశ్యమేంటి? అవును, అక్కడే ఉందసలు విషయం. వారంతా ధృతరాష్ట్రుడి కొడుకు కోసం అక్కడ చేరారని ఆ మూలం నిర్ధారిస్తోంది. ధృతరాష్ట్రుడు కొడుక, అంటే దుర్యోధనుడు. సరిగ్గా, దుర్యోధనుడు. అంతేకాదు, ఆ మూలం అతన్ని సూటిగా దుర్బుద్ధి అని కూడా అంటోంది. దుర్బుద్ధి. ఆ అంటే చెడు బుద్ధిగలవాడు, దుష్టుడు అని. ఓ. ఒక వ్యక్తి పేరు చెప్పి వెంటనే ఇలా వాళ్ల స్వభావాన్ని నిర్వచించడం, అది గమనించాల్సిన విషయం. నిజమే. దుర్యోధనుడు అది దుర్బుద్ధి అని వర్ణించబడిన వ్యక్తి. ఇది కథనానికి ఒక ప్రత్యేకమైన రంగు ఇస్తున్నట్టుంది. మరి ఈ యోధులకు, ఈ దుర్బుద్ధి అయిన దుర్యోధనుడికి వాళ్ల మధ్య సంబంధమేంటి? ఎందుకు అతని వైపు పోరాడటానికి రెడీ అయ్యారు? ఇక్కడే వారి ప్రేరణకు సంబంధించిన ఒక కీలకమైన పదం వాడారు. ఆ మూలం రెండు రకాల కారణాలు చూపిస్తోంది. ఒకటి, వాళ్ళు దుర్యోధనుడికి ప్రియమైనవారు, అంటే డియర్. సరే. రెండోది, ఇది ఇంకా ముఖ్యం, వారు ప్రియచికీర్షవః. ప్రియచికీర్షవః అంటే? అంటే యుద్ధంలో దుర్యోధనుడిని తమ పనుల ద్వారా సంతోషపెట్టాలని, అతన్ని ప్రసన్నం చేసుకోవాలని కోరుకునేవారన్నమాట. ఓ, అలాగా. ఇది కేవలం విధేయత కాదు, ఒక వ్యక్తి మెప్పు పొందాలనే బలమైన కోరిక అది. ప్రియచికీర్షవః అంటే కేవలం రాజు కోసం, లేదా రాజ్యం కోసం, లేదంటే ఏదో ఒక ఆశయం కోసం పోరాడటం లాంటిది కాకుండా, ప్రత్యేకంగా ఆ వ్యక్తిని, దుర్యోధనుడిని సంతోషపెట్టాలనే తాపత్రయం వాళ్ళని నడిపిస్తోందన్నమాట. సరిగ్గా అదే పాయింట్. ఇది వారి బంధం గురించి ఏం చెబుతుంది? అదే చాలా ఆసక్తికరమైన విషయం. ఈ ప్రియచికీర్షవః అనే ఒక్క పదం ఆ యోధుల సమూహం యొక్క స్వభావాన్ని పట్టించేస్తోంది. వాళ్లు కేవలం సైనికులు కాదు, వాళ్ళు దుర్యోధనుడి అనుచరులు, అతని సపోర్టర్స్ అన్నమాట. వారి సంఖ్య ఎంత అనేది ఆ మూలం చెప్పకపోయినా, వాళ్ళొక సమూహంగా అతని చుట్టూ చేరారు అని స్పష్టంగా తెలుస్తోంది. వారి లక్ష్యం యుద్ధంలో గెలవడం కావొచ్చు కాని, వారి ముఖ్యమైన చోదక శక్తి మాత్రం దుర్యోధనుడి ప్రసన్నత. అంటే ఈ శ్లోకం, దాని విశ్లేషణ ద్వారా మనకి అర్థమయ్యేదేంటంటే, యుద్ధరంగంలో ఒక పక్షం యోధులు దుర్బుద్ధి అని పిలవబడ్డ ఒక నాయకుడు చుట్టూ చేరారు. వారి ప్రధాన ప్రేరణల్లో ఒకటి ఆ నాయకుణ్ణి సంతోషపెట్టడం. అంతే కదా? అవును, అంతే. ఇది మొత్తం పరిస్థితిపై ఒక ప్రత్యేకమైన వెలుగునిస్తోంది కదా. నిజమే. ఈ మూలం ఒక సైన్యం యొక్క రూపాన్ని, వారి లాయాల్టీ వెనుక ఉన్న కారణాన్ని ఒక వ్యక్తి చుట్టూ కేంద్రీకరిస్తోంది. ఇది కేవలం ఎవరు ఎవరితో పోరాడుతున్నారు అనేది కాదు, ఎవరి కోసం పోరాడుతున్నారు, అసలు ఎందుకు పోరాడుతున్నారు అనేదానిపై లోతైన దృష్టి పెడుతోంది. నాయకుడి స్వభావం దుర్బుద్ధికి, అనుచరుల ప్రేరణ ప్రియచికీర్షవః కి మధ్య ఉన్న సంబంధాన్ని ఇది సూచిస్తోంది. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. మూలం యోధుల ప్రేరణగా, ఆ వ్యక్తిని ప్రసన్నం చేయాలనే కోరిక ప్రియచికీర్షవ మీదే దృష్టి పెట్టడం గమనించాలి. అంటే కేవలం ఒక సిద్ధాంతం కోసమో లేదా డ్యూటీలాగానో పోరాడటం వేరు. కానీ ఇలా ఒక వ్యక్తిని సంతోషపెట్టాలనే కోరికతో యుద్ధభూమికి రావడం, ఇది ఆ సైన్యంలోని విధేయత ఎంత పర్సనల్గా ఉందో చూపిస్తుంది కదా.
బహుశా అది ఎంత పెలుసుగా ఉండే అవకాశముందో కూడా సూచిస్తుందేమో. అవ్వచ్చు. లేదా నాయకుడికి అనుచరులకు మధ్య ఉండే ఆ సంక్లిష్టమైన మానవ సంబంధాల డైనమిక్స్ గురించి ఇది మనకు అదనంగా ఏం చెబుతోంది? హ్మ్. దీనిపై ఇంకా ఆలోచించవచ్చు.